ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడు అయిన మహా గొప్ప దేవ, మొదటి రోజు పగటి వేళ తరగతులను కేవలం మీ అపారమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి విజయవంతంగా మేము పూర్తి చేసుకోగలిగాం. ఈ రాత్రి తండ్రి, మొదటి రోజు మరిన్ని సంగతులు ఈ గ్రంథము నుండి నేర్చుకోవాలని మేము ఆశపడుతున్నాం. నాయన, మా ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలో మరింత గొప్పగా మీ వెలుగును నింపమని వేడుకొనుచున్నాం. మాయా ప్రపంచంలో బతుకుతూ అజ్ఞానంగా మేము మోసపోకుండా వాస్తవాలు తెలుసుకొని మీరు కోరుకున్న రీతిగా జీవించి మీరున్న లోకానికి మేము చేరి నిత్య సంతోషాన్ని మేము పొందుటకు మీ మాటల ద్వారా మరింత గొప్పగా, బలముగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనొచ్చు. ఈ రాత్రి ఈ మాటల కోసం మరొక్కసారి మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, యోగ్యత లేని, అర్హత లేని, సామర్థ్యము లేని మేము కేవలం మీ ప్రియ కుమారుడు మా నిమిత్తం చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఉన్నాము. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఇది. ఒకసారి మనము గ్రంథ విభజనను జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాలను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకున్నాం. అవేంటండి చూస్తే, స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ విభజన మనము మధ్యాహ్నం నుంచి మాట్లాడుకుంటున్నాం, ఉదయం నుంచి. అందులో ప్రస్తుతం మనం మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. మొదటి 2 అధ్యాయాలు, అందులో 4 ఉపభాగాలు. మొదటి ఉపభాగాన్ని మనం ముగించుకున్నాం. మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మొదటి అధ్యాయంలో. ఇప్పుడు 2వ ఉపభాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. చూద్దాం. మొదటి ప్రధాన భాగంలోని 2వ ఉపభాగం, అది మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. 12వ వచనం నుండి 18వ వచనం వరకు. దీనికి టైటిల్ నేను లాస్ట్లో ఇస్తాను. ముందుగా విందాం. ప్రతి ఉపభాగానికి ఒక సబ్ టైటిల్ ఇచ్చుకుంటూ మనం మాట్లాడుతున్నాం. వెళ్దాం. సొలొమోను గారు రచయిత. ఆయన మహాజ్ఞాని. మానవులలో ఆయనకు మించిన జ్ఞాని ఎవరూ లేరు. మానవుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభును మీరు లెక్కలోకి తీసుకొని రాకూడదు. ఈ మాట నేను అన్నప్పుడు, సొలొమోను గారికి మించిన జ్ఞాని లేడు అని నేను అన్నప్పుడు, నరుడిగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు కదా, మరి ఆయన సంగతి ఏంటని కంపేర్ చేయకూడదు. యేసు ప్రభును పక్కన పెట్టి నేను చెబుతున్న స్టేట్మెంట్ ఇది. అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. ఇంతకు మునుపు సెషన్లో సొలొమోను గారికి దేవుని దయ ఉంది, జ్ఞానం ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, కీర్తి ఉంది, గౌరవం ఉంది అని చాలా విషయాలు మీ ముందు నేను ప్రస్తావించాను. అయితే మనందరికీ తెలిసినట్టుగా సొలొమోను గారి జీవితంలో ఒక ఫేజ్, ఒక దశ, ఆ ఫేజ్ ఆఫ్ హిజ్ లైఫ్, తన జీవితంలోని ఆ యొక్క కాలంలో ఆయన దేవునిని పక్కన పెట్టి జీవించాడు. అది మనకు
రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో కనబడుతుంది. తర్వాత చదవండి. తెలుసు కదా మనకు, సొలొమోను గారు తన జీవితంలో ఇంత గొప్ప జ్ఞానాన్ని ఆయన పొందినప్పటికీ దేవునిని పక్కన పెట్టి జీవించిన ఒక కాలం ఆయన చరిత్రలో మనం చూస్తాం. మర్చిపోకండి, ప్రసంగి గ్రంథాన్ని ఆయన మళ్ళీ తన మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత రాసిన పుస్తకం, అది మర్చిపోకూడదు. కానీ తన జీవితంలో గతంలో జరిగింది, ప్రభువును పక్కన పెట్టి ఆయన చేసిన అన్వేషణ, ప్రభువును పక్కన పెట్టి ఆయన చేసినటువంటి ప్రయత్నం, దాని వలన వచ్చిన ఫలితాలు, దాని వలన ప్రజలు నేర్చుకోవలసిన పాఠాలు, ఇది ఈ పుస్తకంలో ఆయన చూపిస్తున్నాడు. ఇంతకు మునుపు 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. అది ప్రసంగి గ్రంథానికి అంతటికీ ఒక నాంది అని మనం మాట్లాడుకున్నాం. ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ప్రారంభంలోనే ఆయన. ముగింపుల్లో చెప్పవలసిన మాటను ప్రారంభములోనే చెప్పేశాడు, సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ కూడా వ్యర్థము అని. అది ఆన్సర్. కానీ ఆ ఆన్సర్ చెప్పడానికి ఆయనకు దోహదపడినదేమిటి? ఏమి ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చాడు? ఏమి ఆలోచించి ఆ ముగింపుకు వచ్చాడు? అది ఇప్పుడు నుంచి మొదలవుతుంది. 1వ అధ్యాయము 12వ వచనము నుండి పైన 11 వచనాలలో ఏ సమ్మరీని, ఏ సారాన్నైతే ఆయన చెప్పాడో సమాధానంగా, దానికి కారణం ఇప్పుడు చెప్పుకుంటూ బయలుదేరుతున్నాడు. విందాం. ఇవి మనం చదివేటప్పుడు ఎవరైనా చెయ్యి కాలితే, ఎవరికైనా ఆ మంట ఎలా ఉంటుందో అనుభవించిన ఆ వ్యక్తికి తెలుసు కనుక మంటలో చెయ్యి పెట్టకండి అని చెయ్యి కాల్చుకున్న వ్యక్తి మనకు చెబితే, నువ్వు కాల్చుకుంటే సరిపోతుందా, నేను కూడా ఒకసారి కాల్చుకోవద్దు అని అనకూడదు. అది బుద్ధిహీనత. చెయ్యి కాలిన వ్యక్తి మీరు మంటలో చేయి పెడితే ఇలానే కాలుతుందని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడితే అది జ్ఞానం అవుతుంది. నేను కూడా మంటలో చెయ్యి పెట్టే తెలుసుకుంటానంటే ఎవడేం చేయలేడు. ఇది గుర్తుపెట్టుకుందాం. తన జీవితంలో అన్నీ అనుభవించిన వ్యక్తిగా సొలొమోను గారు కనబడుతున్నారని ఇంతకుముందు భాగాల్లో నేను చెప్పాను. దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దేవునిని పక్కన పెట్టి ఆలోచించడం. దేని గురించి ఆలోచించడం? దేని కొరకు ఆలోచించడం? దేవునిని పక్కన పెట్టి వెతకడం. దేనిని గూర్చి వెతకడం? దేనికోసం వెతకడం? 1 సంతోషం, 2 సంతృప్తి, 3 జీవితానికి అర్థం. ఉదయం చెప్పాను, బహుశా సాయంత్రం చెప్పాను, క్షమించండి. మనిషిలో 3 కోణాలు ఉంటాయని: భౌతిక కోణం, మానసిక కోణం, ఆత్మీయ కోణం. ఆత్మీయ కోణములోనే దేవుడు కనబడతాడు. ఫిజికల్ డైమెన్షన్ లేదా బాడీలీ డైమెన్షన్, మెంటల్ డైమెన్షన్ లేదా ఎమోషనల్ డైమెన్షన్, చివరిది స్పిరిచువల్ డైమెన్షన్. దేవుడు అనేటువంటి మాట ఆ చివరిదిగా మనకు కనబడే స్పిరిచువల్ డైమెన్షన్లో కనబడుతుంది. ఆత్మీయ కోణములో దేవుడు ఉంటాడు. ఒక విషయాన్ని దైవ కోణంలో ఆలోచిస్తే అది ఆత్మీయ కోణం. కానీ అదే విషయాన్ని దేవుణ్ణి పక్కన పెట్టి ఆలోచిస్తే అది ఫిజికల్ డైమెన్షన్ కావచ్చు,
లేదా మెంటల్ డైమెన్షన్ కావచ్చు. ప్రపంచంలో జ్ఞానులుగా పిలువబడిన వారు చరిత్ర అంతటిలో ఉన్నారు. విందాం జాగ్రత్తగా. ప్రపంచంలో జ్ఞానులుగా పిలువబడిన వారు చరిత్ర అంతటిలో ఉన్నారు. పౌలు గారు జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా అని మాట్లాడతాడు. అంటే జ్ఞానులుగా పిలువబడిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారన్నమాట. ముఖ్యంగా జ్ఞానులుగా పిలువబడిన వారిలో ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఒకరు. ఫిలాసఫర్స్ అంటే తత్వవేత్తలు. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. తత్వశాస్త్రములో ఎన్నో నమ్మకాలు, సిద్ధాంతాలు, నియమాలు, కట్టుబాట్లు. ఉదాహరణకు, నేను ఒకరికి డబ్బులు ఇవ్వను, ఒకరి దగ్గర డబ్బులు తీసుకోను, అది నా ఫిలాసఫీ అండి అంటారు కొంతమంది. అది నా ఫిలాసఫీ. నేను ఒకరిని ఏమి అనను, ఒకరి చేత ఏమి అనిపించుకోను, ఇది నా ఫిలాసఫీ అండి. 3 పూట్ల తినకపోయినా పర్లేదు, అప్పు చేయకుండా బతకాలి, అది నా ఫిలాసఫీ అండి అంటారు చాలామంది. ఫిలాసఫీ అంటే ఏంటో అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. తత్వశాస్త్రం. అయితే ఇంకొంచెం అడుగు ముందుకేసి ఫిలాసఫీ గురించి ఒక విషయాన్ని తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో ఫిలాసఫీస్ ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు ఫిలాసఫీస్ అనే పదాన్ని చూపిస్తాడు, చూడండి. చూస్తున్నారా? తత్వశాస్త్రాలు. అసలు ఫిలాసఫీ అంటే ఏంటో ఒక డెఫినేషన్ని చూద్దాం ఆన్ ద స్క్రీన్. జాగ్రత్తగా చూద్దాం, తొందర లేకుండా. మీరు చదవండి, నేను చదువుతాను. తత్వశాస్త్రం అన్నది సత్యం కోసం అన్వేషణను అధ్యయనం చేయడం మరియు మన గురించి దాగి ఉన్న వాస్తవాలు మరియు సత్యాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. అది ఫిలాసఫీ అంటే. ఇంగ్లీష్లో ఫిలాసఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద ట్రూత్ and equally an effort to know the hidden realities and truths about ourselves. మళ్ళీ ఒకసారి తెలుగులో చదువుతాను, వివరించే ప్రయత్నం చేస్తాను. తత్వశాస్త్రం అన్నది సత్యం కోసం అన్వేషణను అధ్యయనం చేయడం, నిజమేంటి, సత్యమేంటి అని వెతకడం, మరియు మన గురించి, మనుషులమైన మన గురించి దాగి ఉన్న వాస్తవాలు మరియు సత్యాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. చూశారుగా? మన గురించిన వాస్తవాలు, మన గురించి దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. అందరూ చెప్పండి ఈ మాట. మన గురించిన వాస్తవాలు లేదా మన గురించి దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే లేదా అధ్యయనమే స్టడీ, ఫిలాసఫీ. ఎంతమందికి అర్థమైంది? మన గురించి మనకు తెలియనివి, మన గురించి మనం ఇంకా ఎరుగనివి, దాగి ఉన్నవి, మన గురించి అవి తెలుసుకోవడానికి చేసే స్టడీ, అధ్యయనం, ఫిలాసఫీ. నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, ఏమిటి బతుకు అని నా గురించి నాకు ప్రశ్నలు పుడుతుంటాయి. పుట్టేవారు పుడుతున్నారు, పోయేవారు పోతున్నారు. పోయేవారు ఎక్కడికి వెళ్తున్నారు?
ఉండేవారు సంతోషంగా జీవించాలంటే ఎలా జీవించాలి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన గురించి. ఇవన్నీ కూడా ఫిలాసఫికల్ క్వశ్చన్స్. అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇవన్నీ కూడా ఫిలాసఫికల్ క్వశ్చన్స్. చరిత్రలో ఎందరో ఫిలాసఫర్స్, తత్వజ్ఞానులు ఇలాంటి ప్రశ్నలతో మన జీవితాల గురించి వారు ఆలోచించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జీవితాలు అర్థమే. ఒక్కొక్క ఫిలాసఫర్కి జీవితం అంటే ఇది అని ఒక్కొక్కలా అర్థమైంది. ఎక్కువ శాతం ఈ ఫిలాసఫర్స్ అన్నవాళ్ళు ఫిజికల్ డైమెన్షన్లో కానీ లేదా మెంటల్ డైమెన్షన్లోనే మనమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకే నీకు 3 కోణాలని చెప్పాను. చరిత్రలో ఎక్కువ మంది తత్వజ్ఞానులు భౌతిక కోణంలో కానీ మానసిక కోణంలో మాత్రమే మనమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. దేన్ని విడిచిపెట్టారు? స్పిరిచువల్ డైమెన్షన్, తెలుగులో ఆత్మీయ కోణాన్ని. సొలొమోను గారు తన జీవితంలో ఒకానొక దశలో స్పిరిచువల్ డైమెన్షన్ని పక్కన పెట్టి ఫిజికల్ అండ్ మెంటల్ ఆ 2 కోణాలలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ 2 కోణాలలో నేను ప్రయత్నం చేసి నేను కోరుకుంటున్న సంతోషాన్ని నేను పొందగలనా? నేను కోరుకుంటున్న, నాకు కావాలని నేను కోరుకుంటున్న సంతృప్తిని జీవితంలో నేను పొందగలనా? జీవితం అంటే ఇదే అని అర్థం చేసుకోవడానికి ఈ కోణంలో నేను ప్రయాణం చేస్తే నాకేం దొరుకుతుందని ఆయన ప్రాక్టికల్గా ప్రయత్నం చేశాడు. నేను ఇప్పుడు 12వ వచనం నుండి మన స్టడీని, మన మెడిటేషన్ని స్టార్ట్ చేస్తుండగా ఇప్పుడు మనందరం కూడా సొలొమోను గారిని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన అవసరం ఉంది. చెప్పండి, ఏమి కావాలని ప్రయత్నం చేశాడు? సంతోషం, సంతృప్తి, జీవితార్థం, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, ద మీనింగ్ ఆఫ్ లైఫ్. దీనిని ఏ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాడు? ఫిజికల్ అండ్ ఎమోషనల్ డైమెన్షన్ లేదా మెంటల్ డైమెన్షన్. అందుకోసం ఆయన దాదాపుగా అన్ని డిగ్రీస్లో, అన్ని యాంగిల్స్లో జీవితాన్ని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడేమైనా నాకు సంపూర్ణ సంతోషం కనబడుతుందా? ట్రై చేస్తాను. లేదు, ఇక్కడేమైనా కనపడుతుందా? ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడేమైనా దొరుకుతుందా సంపూర్ణ సంతృప్తి, సంతోషం? ఇక్కడ ట్రై చేస్తాను అని దాదాపుగా సూర్యుని క్రింద, అంటే ఈ లోకములో, భూమి మీద ప్రపంచ మానవులందరూ ఏ ప్రయత్నాలు చేసి సంతోషపడాలని ప్రయత్నం చేస్తుంటారో, రకరకాలు ఏ ప్రయత్నాలు చేసి లోకంలో మనుషులు సంతృప్తి చెందాలని ప్రయత్నం చేస్తుంటారో దాదాపుగా ప్రయత్నాలన్నీ ఈయన చేశాడు. ఏదో సాదాసీదాగా కూడా కాదు, సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే చేశాను, ప్రయత్నం అయిపోయిందంటే అయిపోయిందని కాదు, నిజంగానే లీనమైపోయి నేనేంటో, నాకు ఆనందం ఎక్కడ దొరుకుతుందో, సంతృప్తి ఎక్కడ దొరుకుతుందో అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడనంటే లోకపరంగా దాన్ని ఏమంటారు? ఫిలాసఫికల్ రీసెర్చ్, తత్వ పరిశోధన. అంటే సొలొమోను గారిని మనం ఏమిగా చూడొచ్చు ఇప్పుడు? ఫిలాసఫర్గా. ఎందుకు ఫిలాసఫర్గా? ఈ గ్రంథములో ఇది తెలుసుకోవాలని ప్రయత్నం చేసి తిని, ఇది తెలుసుకోవాలని పరిశోధించి తిని, సూర్యుని క్రింద జరిగేవన్నీ తెలుసుకొనుటకై పరిశీలన చేయడానికి నేను పూనుకుంటుని అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఆ పని చేసే వారిని ఫిలాసఫర్స్ అంటారు.
ఒకవేళ ఆ డెఫినిషన్నే మనము పరిగణలోనికి తీసుకుంటే సొలొమోను గారికి మించిన ఫిలాసఫర్ ఎవరు లేరు. ఎందుకంటే ఏ ఫిలాసఫర్ అయినా ఒక యాంగిల్లో ఆలోచించి ఒక పాయింట్కి వచ్చి ఇది అయిపోయిందనే స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ఆయన ఇది కాదే. జంతు ప్రపంచాన్ని చూశాడు, జల ప్రపంచాన్ని చూశాడు, పక్షి ప్రపంచాన్ని చూశాడు, మానవ ప్రపంచాన్ని చూశాడు, మానవుల కార్యకలాపాలను చూశాడు, మంచిని చూశాడు, చెడును చూశాడు, దీన్ని ఆలోచించాడు, దాన్ని ఆలోచించాడు. అలా అన్నిటిని ఆలోచించి ఇక్కడేమైనా నా జీవితానికి అర్థం దొరుకుతుందేమని ప్రయత్నం చేశాడు. అందుకే సొలొమోను గారిని మనము ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అని పిలవచ్చు. తత్వవేత్తలందరికంటే గొప్ప తత్వవేత్త మనం మాట్లాడుకుంటున్న సొలొమోను గారు. స్క్రీన్ మీద చూద్దాం, సొలొమోను గారి గురించి మనం మాట్లాడదాం. చూడండి, చరిత్రలో అందరికంటే గొప్ప తత్వవేత్తగా ఈ యాంగిల్లో సొలొమోను గారిని మనం చూడవచ్చు. ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ హిస్టరీ. ఎవరు సొలొమోను గారు? ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఆయన జీవితాన్ని ఆలోచించని కోణం లేదు, అన్ని కోణాల్లో ఆలోచించాడు. రైట్, వెళ్దాం. ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో ఫిలాసఫీస్లో ఒక ఫిలాసఫీ ఉంది, దీని పేరు ఎపిస్టమాలజీ. ఏమిటది? ఎపిస్టమాలజీ. చూద్దాం స్క్రీన్ మీద. చూడండి, ఇది ఒక ఫిలాసఫీ. తెలుగులో దీన్ని జ్ఞాన మీమాంస. ఒక ఫిలాసఫీ, దీని పేరు ఎపిస్టమాలజీ. రైట్, ఏమిటిది? జ్ఞాన మీమాంస అన్నాడు తెలుగులో. ఏంటిది ఎపిస్టమాలజీ అంటే? ఏంటి? ఆలస్యం చేయకుండా ఎపిస్టమాలజీ అంటే ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి, మానవుని యొక్క జ్ఞానం, మనుషుల జ్ఞానం ఉంటుందిగా, మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క మూలం, మానవ జ్ఞానం యొక్క పరిమితులను గూర్చిన అధ్యయనం. స్టడీ ఆఫ్ ద నేచర్, ఆరిజిన్ అండ్ లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. అదొక శాస్త్రం. జంతువును గురించి స్టడీ చేస్తే జంతు శాస్త్రం, పక్షిని గురించి స్టడీ చేస్తే పక్షి శాస్త్రం, మనిషిని గురించి స్టడీ చేస్తే మనిషి శాస్త్రం, మానవ శాస్త్రం. ఆ మానవుని జ్ఞానం గురించి స్టడీ చేస్తే అది జ్ఞాన మీమాంస అనే శాస్త్రం, ఎపిస్టమాలజీ. ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చూద్దాం. చూడండి ఒకసారి. మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క మూలం, మానవుని మూలం కాదు, మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క మూలం, మానవ జ్ఞానం యొక్క పరిమితుల అధ్యయనం. ఇంగ్లీష్లో స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్, ద స్టడీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్, స్టడీ ఆఫ్ ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. రైట్, 3 విషయాలు. 1 స్వభావం, 2 మూలం, 3 పరిమితులు. దేనిని గూర్చిన స్వభావం చెప్పండి? హ్యూమన్ నాలెడ్జ్. హ్యూమన్ నాలెడ్జ్, నాట్ డివైన్ నాలెడ్జ్. హ్యూమన్ నాలెడ్జ్, మానవ జ్ఞానం. మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క మూలం, మానవ జ్ఞానం యొక్క పరిమితులు. వీటి గురించి స్టడీ చేస్తే ఆ శాస్త్రం పేరే జ్ఞానమీమాంస. ఇది సొలొమోను గారు చేశారు. సొలొమోను గారు చేశారు. చేసి ఈ ప్రపంచంలో
నాకు ముందున్న వారందరికంటే నేను కదా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించింది. మర్చిపోకండి, ఆయన స్పిరిచువల్ డైమెన్షన్లో లేడని చెప్తున్నాను ఈ సందర్భంలో. ఏ డైమెన్షన్లో ఉన్నాడు ఆయన? మెంటల్ లేదా ఎమోషనల్ డైమెన్షన్లో ఉన్నాడు. మానసిక, ఒక ఫిలాసఫికల్ డైమెన్షన్లో ఉన్నాడు. స్వభావం పక్కన పెడదాం, జ్ఞానం గురించి మూలం పక్కన పెడదాం, చివరిది లిమిట్స్ అనే ఒక పదం వాడాను. ఇప్పుడు మనం 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకోబోతున్నాం కదా. మొదటి అధ్యాయంలో 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివేటప్పుడు సొలొమోను గారు ఏం ఆలోచిస్తున్నాడు అని అడిగితే, మానవ జ్ఞానానికి ఉండే పరిమితులేమిటి? స్వభావం మూలం పక్కన పెట్టండి, కాసేపు పరిమితులు అనే పాయింట్ మీద మనం మాట్లాడదాం. ఆయన యాంగిల్లో ఆలోచిస్తున్నాడు. కాసేపు అయిన తర్వాత స్వభావం దగ్గర కూడా వద్దాం. స్క్రీన్ మీద చూపిస్తాడు చూడండి. లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్, మానవ జ్ఞానం యొక్క పరిమితులు. దేని యొక్క పరిమితులు? దేని యొక్క పరిమితులు? హ్యూమన్ నాలెడ్జ్ యొక్క లిమిట్స్. సొలొమోను గారికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సొలొమోను గారికి ఏ జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానం ఉంది. కానీ ఆత్మీయ జ్ఞానాన్ని పక్కన పెట్టి తత్వజ్ఞానముతో ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు వద్దాం ఇప్పుడు 12వ వచనానికి. ప్రసంగినైన నేను యెరూషలేము నందు ఇశ్రాయేలీల మీద రాజునయుంటిని. ఈ వచనాన్ని నేను సెషన్ నంబర్ 1లో చెప్పాను. ఉంటిని అనే పదాన్ని తీసుకొని సొలొమోను గారి గురించి ఇది కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకున్న వ్యాకరణ తప్పది, అది రెట్రాస్పెక్టివ్ మేనర్లో ఉంది అని ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. మీరు వినింటే గుర్తుండాలి. అక్కడ వివరించాను కనుక 12వ వచనంలో ఉండే ఒక అబ్జెక్షన్ ఏదైతే ఉందో సొలొమోను గారి గురించి, ఆ అబ్జెక్షన్ని మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. వివరించాను కనుక మొదటి సెషన్లో వెళ్ళిపోతున్నాను. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని. సెషన్ నంబర్ 1లో 12వ వచనంతో పాటు 16వ వచనాన్ని కూడా వివరించాను. సెషన్ నంబర్ 1లో 12వ వచనంతో పాటు 16వ వచనంలో యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించి అనే మాటలో ఆయన కంటే ముందు దావీదు ఒక్కడే కదా ఉండేది యెరూషలేములో. నాకు ముందున్న వారందరికంటేనే బహువచనాన్ని ఆయన వాడుతున్నాడనంటే సొలొమోను కాదేమో అనేటువంటి ఒక అభ్యంతరాన్ని కొంతమంది లేవనెత్తినప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటో ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. ఇప్పుడు నేను 12వ వచనాన్ని 16వ వచనాన్ని నేను మాట్లాడేటప్పుడు ఆ పాయింట్స్ మాట్లాడను అని ముందుగానే ఇక్కడ చెబుతున్నాను. ఎందుకు మాట్లాడను? ఉదయం మాట్లాడాను గనుక. ఇప్పుడు మనము కాంటెక్స్ట్లోనికి వెళ్దాం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునయుంటిని. చూద్దాం. ఆకాశము క్రింద జరుగునది అంతటిని దేని చేత? జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. దేని చేత విచారించి గ్రహించడానికి? జ్ఞానము చేత. ఏ జ్ఞానము చేత? ఏ జ్ఞానము చేత? హ్యూమన్ నాలెడ్జ్ చేత. నాట్ స్పిరిచువల్ నాలెడ్జ్, నాట్ డివైన్ నాలెడ్జ్. ఒక మానవ జ్ఞానముతో ఆకాశము క్రింద జరుగునదంతటిని విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అంటే అర్థం ఏంటి? భూమి మీద మనుషులు ఇవి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనుషులు కొన్ని తెలుసుకోలేకపోతున్నారట. చాలా కష్టమవుతోందట. మానవులు కొన్నిటిని తెలుసుకోలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారు. ఆలోచించండి. కొన్నిటిని తెలుసుకోలేకపోతున్నారు, కొన్నిటిని అందుకోలేకపోతున్నారు. అది వాళ్లకు తలకు మించిన పని అయిపోతుంది. నా వల్ల కాదు అనే ఒక పాయింట్కి వచ్చేస్తున్నారు మనుషులు. కొన్ని అర్థం కావట్లేదు. అంటే మానవులకు
వాళ్ళకున్న జ్ఞానానికి ఈ భూమి మీద లిమిట్స్ ఉన్నాయన్నమాట. ఈ మనుషులు భూమి మీద తమ జ్ఞానము చేత అన్నిటినీ తెలుసుకొనలేరన్నమాట. జ్ఞానం మంచిదే, కానీ మనకున్న జ్ఞానముతో అన్నీ తెలిసేసుకుంటాం. అన్నీ తెలుసుకొని నేను కాలర్ ఎగిరేస్తాను, అన్నీ తెలిసేసుకొని నేను నా జీవితంలో ఒక పాయింట్, ఒక పీక్స్కి వచ్చేస్తాను, శిఖరం పైకి ఎక్కేస్తాను అని అనుకుంటే ఇది అయ్యే పని కాదు. ఎందుకో వెళ్దాం కిందికి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. గాలికై ప్రయాసపడినట్టు అనే మాట ఈ గ్రంథంలో తరచుగా కనబడుతుంటుంది, చాలా తరచుగా. గాలికై ప్రయాసపడడం అంటే అర్థం ఏమిటి? గాలిని పట్టుకోవాలని చేసే ప్రయత్నం. గలరా? పట్టుకోగలరా? గాలిని బంధించగలరా? పట్టుకోలేము. ఈ చేతులతో గాలిని పట్టుకోవడం అనేది అసాధ్యం, వ్యర్థ ప్రయాస. ఇప్పుడు మనం 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న కాంటెక్స్ట్ని, సందర్భాన్ని ఆలోచిస్తే, నేను అన్నీ తెలిసేసుకుంటాను నా నాలెడ్జ్తో అని మనిషి అనుకుంటే అది గాలికై ప్రయాసపడినట్టు ఉండేటువంటి ఒక వ్యర్థ ప్రయాస. కొంతమంది నాకు మించిన జ్ఞాని లేడు, నాకు మించిన తెలివి ఎవరికీ లేదు, నేనే జ్ఞాని అనేటువంటి ఒక ఫీలింగ్స్లో బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళు మనకు సామాన్యుల నుండి పెద్ద వారి వరకు కనపడుతుంటారు. నాకు తెలియదంటూ ఏమీ లేదు, ఒక భ్రమ. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి, ఈ శాస్త్ర ప్రపంచానికి తెలిసిందెంత అని అడగండి ఒకసారి. ఈ విషయం గురించి ఈ శాస్త్ర ప్రపంచానికి తెలిసిందెంత అని అడిగితే కళ్ళు మూసుకొని చెబుతారు, ఈ విశ్వమంతా 100% అయితే ఈ 100% ఉన్న విశ్వంలో శాస్త్ర ప్రపంచం ఇంతవరకు తెలుసుకొనగలిగింది 4 నుంచి 5% మాత్రమే. 4 to 5% మాత్రమే. శాస్త్ర ప్రపంచం ఇన్ని అద్భుతమైన, శక్తివంతమైన ఈ టెక్నాలజీతో, ఇన్ని పరికరాలను ఉపయోగించి ఈ విశ్వంలో శాస్త్రవేత్తలు తెలుసుకున్నది ఇప్పటి వరకు 4 to 5% మాత్రమే. ఇక వాళ్ళు చెప్పిన మాట, ఈ విశ్వంలో 30% పదార్థం ఉంది, అందులో ఒక 5% మాత్రమే మనం చూడగలుగుతున్నాం, విజిబుల్ మ్యాటర్. ఇంకా 25% మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేము, డార్క్ మ్యాటర్. అదేంటో, ఆ మ్యాటర్ ఎలా ఉంటుందో తెలియదు, డార్క్ మ్యాటర్. ఇక మిగిలిన 70%, విశ్వంలోని మిగిలిన 70% ఏదైతే ఉందో ఆ 70% ఏంటో కూడా మాకు తెలియదు. అందుకే దానికి వారు పెట్టిన పేరు డార్క్ ఎనర్జీ. విజిబుల్ మ్యాటర్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. అంటే నిజాయితీగా చెప్పండి అని అడిగితే ఈ శాస్త్ర ప్రపంచంలోని శాస్త్రవేత్తలు చెప్పే మాట, మనకు తెలిసింది కొంత, తెలియంది కొండంత. నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. తెలిసింది చుక్క, నీటి బిందువు. మనకు తెలిసింది నీటి బిందువు అంత మాత్రమే, తెలియనిది సముద్రమంతా అంటోంది ప్రపంచం. ఇప్పుడు చెప్పండి, మనుషులుగా మనకు తెలిసింది కొంచెమైతే, తెలియంది విస్తారంగా ఉంటే మనము జ్ఞానులమా? మనకున్నది జ్ఞానమేనా? ఒకవేళ జ్ఞానమే అని మనం పిలిస్తే ఆ చిన్న జ్ఞానాన్ని బట్టి మనము కాలర్లు ఎగిరేయడం కరెక్టా? ఇది సొలొమోను గారు అబ్జర్వ్ చేస్తున్నారు. జ్ఞానానికి ఉన్న శక్తి ఏమిటి?
మానవుల జ్ఞానానికి ఉన్న స్వభావం ఏమిటి, దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, దానికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటి? మనకున్న జ్ఞానముతో మనం అన్నీ నేర్చేసుకుంటాం, మనకున్న జ్ఞానంతో మనం ఏదైనా తెలుసుకుంటామంటే ఇది అయ్యే పని కాదు. కానీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనేకమైన చదువులు సమాజంలో, కోటి అన్నారు తెలుగులో, కోటి విద్యలు. అమ్మో ఎన్నే చదువుతుంటే వస్తున్నాయి. రైట్, నేను అన్నీ చదివేయాలి, అన్నీ నేర్చేసుకోవాలి, అంతా నేను తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తే ఒకవేళ అనుకుందాం కాసేపు, ఒకవేళ కోటి విద్యలు మనం చదివినా ఇంకా తెలియనిదేదో మిగిలిపోతుంది. పోనీ కోటి విద్యలు చదివేస్తే ఇంక అయిపోయిందిరా, మనకు తెలియదంటూ ఏమీ లేదనే పాయింట్ ఉంటే బాగానే ఉంటుంది. కోటి చదివినా అప్పుడు కూడా తెలిసింది ఇంతే. కోటి విద్యలు చదివిన తర్వాత ఒక మనిషిని మనకు తెలిసిందెంత అని అడిగితే ఇంతే అంటున్నాడు. ఇప్పుడు తెలిసింది ఎక్కువనా తెలియంది ఎక్కువనా అని శాస్త్రవేత్తలను అడిగితే, ఎవరు శాస్త్రవేత్తలు? బాగా చదువుకున్నవారు, జ్ఞానులు. అలాంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మానవులుగా మనకున్న శాస్త్రం, మానవులుగా మనకున్న టెక్నాలజీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విప్లవ కాలంలో ఉన్నటువంటి మనం తెలిసిందెంత, తెలుసుకున్నదెంత, తెలియవలసిందెంత అని అడిగితే వాళ్ళు చెప్తారు తెలిసింది ఘోరంత, తెలియవలసింది ఆకాశం అంతా. ఇకపోతే ఈ మానవ జ్ఞానంతో మనిషి కొన్ని నేను చెయ్యలేనంటున్నాడు. జ్ఞానం అయితే ఉంది, కానీ ఈ జ్ఞానానికి ఆ శక్తి సరిపోదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దగ్గర నేటికి ఒక 19 సంవత్సరాల కిందట ఒక సహోదరుడు యాక్సిడెంట్కి గురైతే హైదరాబాదులో నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు, ఆపరేషన్ చేయాలన్నారు. చెయ్యండి అని చెప్పాను. హైదరాబాద్లోనే ఒక పెద్ద ఆర్థో సర్జన్, ఆయన ఎముకల డాక్టర్, ఫేమస్. ఆయన అన్నాడు ఆపరేషన్ చేస్తాము, కానీ ఒరిజినల్గా ఇంతకు ముందు ఉన్నట్టుగా మళ్ళీ ఆ షేప్ మాత్రం రాదు అని చెప్పాడు. చెయ్యి విరిగిన తర్వాత మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఒరిజినల్గా ఉన్న హ్యాండ్ షేప్ ఏదైతే ఉంటుందో అది రాదన్నాడు. అదేంటి డాక్టర్ గారు అలా అనేసారు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయనకు ఎముక విరిగింది జాయింట్ దగ్గర కాకుండా ఎక్కడ విరిగినా మేము కరెక్ట్ షేప్లోకి తీసుకొని రాగలమేమో, కానీ జాయింట్ దగ్గర విరిగితే మేము ఎంత సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసినా ఆ లోపం మాత్రం అలాగనే ఉంటుంది. నేను మళ్ళీ అడిగాను, ఇంత పెద్ద డాక్టర్ మీరే ఆ మాట అంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మ్యాటర్ ఇదే అని చెప్పాడు. నువ్వు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆన్సర్ ఇదే అని చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, మళ్ళీ ఇది ఎవరు కరెక్ట్గా సెట్ చేస్తారంటే దాన్ని ఒరిజినల్గా సెట్ చేసింది దేవుడే, ఆయన మాత్రమే చేయగలడు అన్నాడు. హైదరాబాద్లోనే ఒక పెద్ద డాక్టర్. ఏమనాలి? ఒరిజినల్గా దాన్ని సెట్ చేసింది దేవుడు, క్రియేటర్. దాన్ని మళ్ళీ ఆ షేప్లోనికి ఎవడు తీసుకొని రాలేట. అంటే వైద్య ప్రపంచానికి, వైద్య జ్ఞానానికి కూడా పరిమితులు ఉన్నాయా? ఉన్నాయి. అందుకే కొన్ని సందర్భాలలో పేషెంట్ యొక్క కండిషన్ చెయ్యి దాటిపోతే డాక్టర్లు చెప్పే మాట ఏమిటి? మానవులుగా మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, మళ్ళీ ఇప్పుడు మేమేం చేయాలని అడిగితే మీరు వెళ్ళి దేవునికి మొక్కండి అంటారు. విన్నారు ఎప్పుడైనా ఈ మాటలు? డాక్టర్లు చెప్పే ఫైనల్ మాట ఏమిటి? మీరు వెళ్ళి దేవునికి మొక్కోండి అంటున్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది, హెల్త్ బాగలేక. భారతదేశంలోని పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూసిన తర్వాత విదేశాలలో నుండి ఒక పెద్ద ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చారు. ఆయనైతే ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి గారిని హాస్పిటల్లో చూసిన తర్వాత బయటికి వచ్చి మీడియా వాళ్ళకు ఆయన చెప్పిన మాటే, మానవ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, ఇప్పుడు మీరు వెళ్ళి దేవుణ్ణి అడగడని చెప్పి వెళ్ళిపోయాడు విమానం ఎక్కి. లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. మానవ జ్ఞానానికి ఏమున్నాయి? పరిమితులు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారంగా డాక్టర్లు కూడా చికిత్స చెయ్యలేని రోగాలు ఉన్నాయన్నమాట ప్రపంచంలో. ఎన్నిసార్లు నినాదాలు వినలేదు, ఫలానా రోగానికి మందు లేదు అని విన్నామా? ఫలానా రోగానికి మందు లేదు. నిన్నగాక మొన్న కరోనా సవాలు విసిరింది ప్రపంచానికి, మానవ జ్ఞానానికి ఛాలెంజ్ చేసింది కరోనా. దమ్ముంటేనన్న ఆ పని, మాకేం అవసరం, మేము లోపల కూర్చుంటాం అన్నాం మనం. కనిపించని కరోనా 6 అడుగుల ఆజానుబాహుణ్ణి చిటికేసి సవాలు చేసింది, రా చూసుకుందామని. నేను బయట బ్యాటింగ్ ఆడుతున్నాను, దమ్ముంటే బౌలింగ్ చేయనింది కరోనా. నేను ఆడను, తొండి అని కూర్చున్నాను లోపల. ఆ కరోనా అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం బయటికి వచ్చాం, మర్చిపోకండి. కరోనా లోపలికి వెళ్ళి నిద్రపోతుంది అంతే. కరోనా బజ్జుంది కనుక మనం మేలుకున్నాం, అది మేలుకుంటే మనం బజ్జుంటాం. ఏ విమానం ఎక్కువచ్చిందో ఇండియాకు వచ్చింది చైనా నుంచి. 2019 కోవిడ్-19. 2019 డిసెంబర్లో నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో అప్పుడే చైనాలో డిసెంబర్ మాసంలో విపరీతంగా కరోనా కేసులు పెరిగాయి. వార్తల్లో వస్తోంది, నిలుచున్నవాడు నిలుచున్నట్టునే పడిపోతున్నాడు. ఒక భయంకరమైనటువంటి మహమ్మారి చైనాను కుదిపేస్తుందని వార్తలు వస్తుంటే, ఆ వార్తలు చూస్తుంటే ఇదెంత భయంకరము నాయన అని అనుకున్నాం. అమ్మయ్య, మన దేశంలో లేదు కదా అనుకున్నాం. డిసెంబర్లో 3 నెలలకి ఇంటి ముందు వాలింది. 3 నెలలకి ఇంటి ముందు వాలింది కరోనా. 2020 మార్చి మాసంలో, 2020 అంటే 2020 మ్యాచ్ అది స్టార్ట్ చేసింది. మనిషి జ్ఞానం లిమిటెడ్ నాలెడ్జ్. ఏడ్చిన వైద్యులు, ఏడ్చిన శాస్త్రవేత్తలు, కళ్ళ ముందు పిట్టల్లా రాలిపోతుంటే వాళ్ళని కళ్ళారా చూస్తూ వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నామే, వీళ్ళని కాపాడలేకపోతున్నామని చేతులెత్తేసిన జ్ఞాన ప్రపంచం. అలా ఆలోచించుకుంటూ వెళితే ఈ ప్రపంచంలో మనిషి చెయ్యలేనివి, బాగు చెయ్యలేనివి, చక్కపరచలేనివి ఎన్నో. అది చెప్పడానికి 15వ వచనంలో వంకరగానున్న దాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. సామెతది. పగటివేళ మాట్లాడుకున్నాం, గడ్డి ఎండిపోవును దాని పువ్వు రాలిపోవునంటే అక్కడ గడ్డి గురించి మాట్లాడుతున్నాడు, పువ్వు గురించి మాట్లాడుతున్నాడని కాదు. అది సామెత, ఉదాహరణ. అలాంటి సామెతల్లో ఇదొక సామెత. వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. ఎవరికి? మానవులకు తమ జ్ఞానముతో. ఉదాహరణకు ప్రకృతిలో కొన్ని ఉంటాయి,
దాన్ని మార్చాలనే ప్రయత్నం మనిషి చేసిన అయ్యే పని కాదు. ఎందుకంటే దేవుడు దానిని అలానే సెట్ చేశాడు. దేవుడు అలాగనే సెట్ చేస్తే ఇక దానిని ఎవరు కూడా మార్చలేరు. ఇదే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం ఒక్కసారి 13వ వచనం చూద్దాం. 13, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. అంటే అర్థం ఏంటి? ఎవడి వల్ల కాదని, ఇంపాసిబుల్. అంటే ఈ భూమి మీద మనిషి చెయ్యలేనివి, ఆపలేనివి ఎన్నో ఉన్నాయి, చక్కపరచలేనివి. అదంతే, అది అలానే ఉంటుంది. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. దాన్ని లెక్కలోకి తీసుకోవడానికి ఒక లోపము కలిగిన దానిని, ఒక లోపము కలిగిన దానిని అది లోపము లేనిది అని నిరూపించే లెక్క మనిషి దగ్గర లేదు. ఇది మానవునికి ఉండేటువంటి పరిమితులు, మానవ జ్ఞానానికి ఉండేటువంటి పరిమితులు. ఇదంతా మైండ్లో పెట్టుకొని కింది వచనం చూద్దాం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని, అందరికంటే నాకే కదా ఎక్కువ జ్ఞానం ఉంది. తెలుసు కదా వచనాలు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు ఉదయం చెప్పాను. మళ్ళీ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు. అదే రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం ఆయన జ్ఞానం కోసం. అదే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 34 వరకు. రైట్. ముందుగా 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3:13. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. రైట్. 4వ అధ్యాయం 29-30 వచనములు. దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశారు. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. 34వ వచనం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. అంత జ్ఞానాన్ని సంపాదించిన ఆయన ఒకానొక కాలంలో దేవునిని పక్కన పెట్టి సంతోషాన్ని, దేవుని పక్కన పెట్టి సంతృప్తిని పొందే ఒక ప్రయత్నం చేశాడు. అందులో ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. లోక జ్ఞానం. నేను అన్నీ తెలుసుకుంటే ఎలా ఉంటుంది, ఎంత సంతోషం దొరుకుతుందనే ఒక ఏరియాలో, ఒక జోన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ఆ జోన్లోకి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి తిని. ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ దేవుడు జ్ఞానం ఇస్తే ఇప్పుడు జ్ఞానాభ్యాసం చేయడం ఏంటి? ఆల్రెడీ దేవుడు జ్ఞానం ఇస్తే దాన్ని పక్కన పెట్టి ఈయన సొంతంగా జ్ఞానాన్ని సంపాదిస్తే ఎంత ఆనందం ఉంటుందో, సొంతంగా జ్ఞానాన్ని సంపాదిస్తే ఎంత సంతోషం ఉంటుందో చూద్దాం అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు.
యూనిట్ ఎగ్జామ్స్ జరుగుతాయి స్కూల్లోనూ కాలేజీల్లోనూ అనుకున్న కాసేపు. యూనిట్ ఎగ్జామ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. యూనిట్ ఎగ్జామ్స్ జరగానే అందులో బాగా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులు వచ్చేస్తే ఎంత ఆనందం పిల్లలకి, భలే ఆనందం. అప్పుడు టీచర్లు బాంబు లాంటి వార్త చెప్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఇది అంటారు, అంతే. నెక్స్ట్ ఎగ్జామ్ పోర్షన్ ఇది అంటారు. ఇప్పుడు ఇంతవరకు చదివింది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ చదవాలి. ఇది క్వార్టర్లీ సిలబస్, ఇది హాఫ్ ఇయర్లీ సిలబస్, ఇది ఫైనల్ సిలబస్. అమ్మయ్యా ఇది అయిపోయిందిరా, ఇక 10th క్లాస్ అయిపోయింది, గట్టెక్కేసాం, దాటిపోయింది అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో క్వశ్చన్ వచ్చింది, ఏ గ్రూప్ తీసుకుంటావని. ఏ గ్రూప్ ఏంటి ఇప్పుడు కాలేజ్ చదువు అయిపోయిందిగా, అది స్కూల్ చదువు, ఇప్పుడు వచ్చేది కాలేజ్ చదువు. ప్రయాసపడి ఆ ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే డిగ్రీ వెయిట్ చేస్తుంటుంది రా అని, డిగ్రీ పూర్తి చేస్తే పీజీ వెయిట్ చేస్తుంటుంది దా అని. ఒక్కొక్కటి ఒక్కొక్క గుట్ట, ఒక్కొక్కటి ఒక్కొక్క కొండ. ఈ గుట్టెక్కితే అయిపోతుంది రా అనుకుంటే అక్కడ పెద్ద గట్టు కనపడుతుంటుంది. మళ్ళీ 10th క్లాస్ 1 సంవత్సరం, అమ్మయ్య అంటే 2 ఏళ్ల చదువు ఎదురు చూస్తోంది ఇంటర్. 2 ఏళ్ల చదువు పూర్తి చేస్తే 3 ఏళ్ల చదువు వెయిట్ చేస్తుంది డిగ్రీ. టెన్త్ పూర్తి చేయగానే హ్యాపీ, ఇంటర్మీడియట్ కనపడగానే బీపీ, మళ్ళీ ఇప్పుడు డిగ్రీ, మళ్ళీ ఇప్పుడు పీజీ. ఏ సబ్ క్యాజీ. సంతోషం ఎక్కువసేపు ఉండట్లేదు. జ్ఞానాభ్యాసములో సంతోషం ఎక్కువసేపు ఉండట్లేదు. మరొక చదువు వెక్కిరిస్తోంది, ఇది నీకు తెలియదని. అంతేనా? ఒక కోర్సు పూర్తి చేయగానే కాలర్ ఎగిరేసే లోపు మరొక కోర్సు చెబుతుంది, నీకు దమ్ముంటే నన్ను కూడా తెలుసుకో అని. జ్ఞానాభ్యాసము చేత వచ్చే సంతోషాన్ని పొందుకుందామని సొలొమోను గారు చేస్తున్న ప్రయత్నం. ఇక ఆయన ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయాడంటే, జ్ఞానం అంటే ఇది అని తెలుసుకునే లోపు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అసలు వెరితనం అంటే ఏంటి, ఒకసారి అక్కడికి వెళ్దాం. వెరితనం అంటే ఏంటి? వెరితనాన్ని ఎవడైనా చెక్ చేస్తాడా? పిచ్చిని ఎవడైనా చెక్ చేస్తాడా? ఈయన చెక్ చేశాడు. వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి తిని, ఇది ఎక్కడి ఫిలాసఫీ, ఇదెక్కడి రీసెర్చ్, ఇదెక్కడి పరిశీలన? ఒక్కసారి ఆలోచించండి. నాకు మతి ఉంది కనుక మీతో ఇలా మాట్లాడుతున్నాను. అసలు మతి లేకపోతే మనిషి ఎలా ఉంటుందని ఆ స్టేట్లోకి వెళ్ళిపోయాడు నేను. ఆ స్టేట్లోకి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదిద్దాం, ఆ స్టేట్లోనికి వెళ్ళి నేను బయటికి వద్దాం. అందుకే చెప్పాను, ఈయనకు మించిన ఫిలాసఫర్ ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు మించిన ఏరియాస్లో, ఈయన ఎన్ని ఏరియాస్లో అయితే పరిశీలన చేశాడు జీవితంలో, ఇన్ని ఏరియాస్ని ఎవ్వడు తాకడు. పిచ్చంటే ఎట్లుంటుందో ఎవడైనా ట్రై చేస్తాడు చెప్పండి? ఈ మనిషి ట్రై చేశాడు. ఆ వెర్రితనములో నుంచి, ఆ మతిహీనత నుంచి బయటికి వస్తే ఆ ఆనందం ఎట్లుంటుందో చూద్దామని ప్రయత్నం చేశాడట. దేవుడే తమరికి ఇంత జ్ఞానాన్ని ఇస్తే ఆయన్ను పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ సొంత ప్రయత్నాలు ఏమిటి, ఈ పిచ్చి ప్రయత్నాలు ఏమిటి? హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయితే ఒక పేషెంట్ హ్యాపీగా ఉంటాడా, హ్యాపీగా ఉండడా చెప్పండి? హాస్పిటల్లో నుంచి ఆపరేషన్ సక్సెస్ అయ్యి, కాలు ఇరిగింది, ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటకు వచ్చాడు మనిషి, హ్యాపీగా ఉంటాడా, హ్యాపీగా ఉండడా? ఉంటాడు. ఇప్పుడు మీలో మనలో ఒకరు కాలు విరిగి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకొని డిశ్చార్జ్ అయితే ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుందో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానని మనం ఏ రైలు కిందనే, బస్సు కిందనో కాలు పెట్టామనుకోండి, ఎందుకు కాలు పెట్టావయ్యా అని అడిగితే డిశ్చార్జ్లో ఉండే హ్యాపీనెస్ ఏంటో చూద్దామని మీరు అన్నారనుకోండి, ఇదెక్కడి పిచ్చి, ఇదెక్కడి పిచ్చి? అది ట్రై చేశాడు ఈయన. సంతోషము కోసం అన్వేషణ. ఆ సంతోషం ఎట్లుంటుందో, అది ఎంత సంపూర్ణంగా ఉంటుందో. ప్రపంచ ప్రజలందరిలో హీరో సాల్మోన్. ఆ రోజుల్లో చూస్తున్నాగా భూపతులు అందరూ ఆయన దగ్గరకు వచ్చారట ఆయన మాటలు వినడానికి.
అలాంటి మనిషి పిచ్చోడిగా మారిపోతే అక్కడ నుంచి బయటికి వస్తే అది ఎలా ఉంటుందో. మా అమ్మ నాన్న చిన్నప్పుడు చాలామందికి చదువు చెప్పేవారు. అందులో ఒకడు ఉండేవాడు, వాడి పేరు చెప్పండి నేను. వీడికి ప్రతిరోజు వాళ్ళ ఇంటి ఎదురుగా కోతులు ఎక్కువ ఉండేవి. అవి ఏం చేసేవి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకేవి. ఒకరోజు వీడికి ఒక ఆలోచన వచ్చి, నేను కూడా చెట్టు ఎక్కి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకితే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ట్రై చేద్దామని వెళ్ళాడు. కోత ఎగిరి ఆ చెట్టుకి వెళ్ళింది, వీడెగిరి కిందికి వచ్చాడు. ముక్కు పగిలింది, ఆపరేషన్ అయింది. గోపాల్ వాడి పేరు. చెప్పకూడదు అనుకున్నాను, చెబితే అదొక తృప్తి. కింద పడిన వాడిని కొంచెం వాడు మేలుకున్న తర్వాత కోలుకున్న తర్వాత ఎందుకు ఎక్కారు అంటే, కోతి ఎగిరేటప్పుడు దాని ఫీలింగ్ ఎట్లుంటుందో చూద్దామని, ఆ ఎక్స్పీరియన్స్ అనుభవిద్దామని. ఏమిటిది? పిచ్చి పిచ్చి. ఒక హీరో జీరో లెవెల్కి వచ్చి తన జీవితంలో ఇక్కడి నుంచి మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జ్ఞానాన్ని సంపాదిస్తుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో చూడాలి. అప్పుడు ఆయనకు రిజల్ట్ వచ్చింది. 18వ వచనంలో 17 చూద్దాం. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. నాకు అర్థమైపోయింది, ఇది కూడా అయ్యే పని కాదు. అసలు హ్యాపీనెస్ ఇక్కడ దొరకట్లా. జ్ఞానాన్ని సంపాదిస్తుంటే సంతోషం పెరిగిపోతుంది, జ్ఞానాన్ని సంపాదిస్తుంటే అబ్బో నాకున్నటువంటి సంతృప్తి పెరిగిపోతుంది. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని నేర్చుకుంటుంటే ఎంత తృప్తి. ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నానరా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడ కంప్యూటర్లతో వర్క్ చేస్తున్నారు, వాళ్ళని అడగండి, కంప్యూటర్లో మీరు కొత్త విషయం తెలుసుకుంటే మీకు ఎలా ఉంటుందంటే, అబ్బా భలే మంచి సాటిస్ఫాక్షన్. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ నో, తెలియని ఇంకొకటి ఎదురు చూస్తుంది అక్కడ మా కోసం. అది ఇప్పుడు నేర్చుకొని చావాలి. అందుకే దాని పేరు కంప్యూటర్. నేర్చుకోలేరు దాన్ని. నేర్చుకుంటుంటే ఇంకా ఛాలెంజ్లు విసురుతుంటుంది. పద్దెనిమిదవ వచనం రిజల్ట్. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేయుట చేత, ఇంకా విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత రిజల్ట్ ఏంటి? దుఃఖం. ఆయన సంతోషం వస్తుందేమని ప్రయత్నం చేస్తే విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగుతోంది. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగుతోంది. ఎందుకు అని మీరు అడుగుతారేమో. ఎందుకు అనంటే, అందరికంటే ఎక్కువ చదువుకున్న ఇంకా మనిషి తెలుసుకోవాల్సింది ఎంతో కనబడుతుండగా ఇదంతా నేర్చుకోవడానికి నా లైఫ్ సరిపోదే అనే ఒక పాయింట్కి వచ్చేసాడు. నేను అన్నీ నేర్చేసుకుంటాననే ఆలోచనతో ప్రయత్నం చేసిన మనిషి జ్ఞానాన్ని సంపాదించాలి, హ్యూమన్ నాలెడ్జ్, వరల్డ్లీ నాలెడ్జ్. చివరికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ జీవితం సరిపోదు అన్నీ తెలుసుకోవడానికని కళ్ళు తెరుచుకుంటాడు. అప్పుడు ఆ మనిషిలో నిరాశ, నిస్పృహ. ఎందుకు నిరాశ, ఎందుకు శోకం, ఎందుకు దుఃఖం అని అడిగితే, నేను ఎన్నో నేర్చుకోవాలనుకున్నాను, ఇది అయ్యే పని కాదని ఇప్పుడు అర్థమైంది. దుఃఖం ఎక్కువ ఉందా, సంతోషం ఎక్కువ ఉందా? దుఃఖమే ఎక్కువ ఉంది. దుఃఖమే. కొంతమంది మనలో కూడా, మన కుటుంబాల్లో మందిరానికి రమ్మంటే రారు. వారంలో ఒక్కరోజు ఆదివారం మందిరానికి రమ్మంటే రారు.
కోర్సుల మీద కోర్సులు, చదువుల మీద చదువులు, ఆ చదువు ఈ చదువు, ఆ పుస్తకం ఈ పుస్తకం, ఆ కోచింగ్ ఈ కోచింగ్. 60 ఏళ్ల జీవితం, 30 ఏళ్ళు చదువులు. ఈరోజు సమాజం గురించి మాట్లాడుతున్నా. 60 ఏళ్ల జీవితం, 30 ఏళ్ళు చదువులు. ఈ 30 ఏళ్ళు మందిరానికి రాడు. ఎందుకు? చదువు ఉందిగా, పరీక్షలు ఉన్నాయిగా. ఇంత చదివి ఏం చేస్తావు? మన కాళ్ళ మీద మనం నిలబడొద్దు, అది పాయింట్. నిలబడి ఏం చేస్తావు? ఎవరి మీద ఆధారపడకుండా మనమే సంపాదించాలి. వెరీ గుడ్. సంపాదించి ఏం చేయాలి? దేహి అని ఎవరిని అడగకుండా మన చేత్తో మనం తినాలి. వెరీ గుడ్. 30 ఏళ్ల తర్వాత డాక్టర్ గారు చెంప చెల్లుమనే మాట చెబుతాడు. ఏమని? 30 ఏళ్ళు తిని బతికావు, ఇప్పుడు తినకుంటే బతుకుతావని. అదేనా చెప్పేది డాక్టర్? 30 ఏళ్ళు తిని బతికావు, ఇక నువ్వు తింటే పోతావు. ఏం చేయాలి ఇప్పుడు? చూసి బతుకు. ప్లేట్లో ఉన్నది తిని బతకు, చూసి బతుకు. చూసి బతుకంటే వన్స్ అపాన్ ఏ టైం ఈ ప్లేట్ నిండా రైస్ తినేవాడిని. ఇప్పుడు రైస్ నాట్ నైస్. అన్నం తింటే కదా బతికేది. నో, పెద్దోళ్ళని అడగండి. ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, అన్నం మానేస్తే బతుకుతాం. డయాబెటిక్ పేషెంట్లు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు అడిగితే చెప్తారు. తింటే బతుకుతారా, మానేస్తే బతుకుతారా? మానేస్తే బతకాలి. అది సూర్యుని క్రింద హెబెల్ వ్యర్థం. ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటుంది అని నేర్చేసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకొని మనిషి రియలైజ్ అయ్యేది, నేను అన్నీ తెలుసుకోలేను. ఎంత తెలుసుకున్నా తెలియందే ఎక్కువ కనపడుతోంది, తెలుసుకుంది చాలా కొద్దిగా కనపడుతుంది. అంటే నా జ్ఞానానికి పరిమితులున్నాయన్నమాట. ఎపిస్టమాలజీ ఆన్ ద స్క్రీన్. ఏంటి సొలొమోను గారు చేసిన ప్రయత్నం? ఏంటి? మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క పరిమితులు, మానవ జ్ఞానం యొక్క స్వభావం, మానవ జ్ఞానం యొక్క మూలం, మానవ జ్ఞానం యొక్క పరిమితులు, వాటిని అధ్యయనం చేయడానికి సొలొమోను గారు చరిత్రలో ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ మానవ జ్ఞానం ఎంతో పరిమితి కలిగినది. లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్కి లిమిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండ్లల్లో, మన కుటుంబాల్లో ఎవరైనా చదువు అని మందిరాన్ని ఎగ్గొట్టి ఆరాధనలకు రాకుండా, దైవిక వాతావరణంలో లేకుండా, ఆత్మీయ జీవితం కంటే, దైవిక జీవితం కంటే, బిబ్లికల్ లైఫ్ కంటే నా చదువే ఎక్కువ, నా ప్రయత్నాలే ఎక్కువ, నా సొంత జ్ఞానమే ఎక్కువ, నా సొంత ఆలోచనలే ఎక్కువ, నా జీవితాన్ని నేనే ప్లాన్ చేసుకుంటాను. ఈ పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేసినా వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించడానికే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 12 నుండి 18 వచనాలు. ఈ భూమి మీద మనము సంపాదించే జ్ఞానం అసంపూర్ణమైనది. చెప్పండి, అసంపూర్ణమైనది. సంపూర్ణ జ్ఞానాన్ని మనం ఎప్పటికీ సంపాదించలేము. ఆరిన నేల మీద బ్రతికే మనుషులు ఇప్పటికీ సముద్రాన్ని మొత్తం చూడలేదు.
ఈ భూమి మీద ఉన్న సముద్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ సముద్రంలో మొత్తం ఏమున్నాయో ఏముంటాయో సముద్రాలనే, ఇంకా ఈ భూమి మీద ఉన్న సముద్రాలనే మొత్తము తెలుసుకోలేకపోయాడు మనిషి. ఇంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండి కూడా. అందుకే మనకున్న జ్ఞానం అసంపూర్ణమైనది. ఈ అసంపూర్ణమైన జ్ఞానం మనకు సంపూర్ణమైన ఆనందాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ పోర్షన్. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, చదవండి. ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. An incomplete knowledge that does not give happiness, true happiness, complete happiness. ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. An incomplete knowledge that does not give happiness అంటే అక్కడ మీరు ట్రూ హ్యాపీనెస్ అని రాసుకోవాలి. కంప్లీట్ హ్యాపీనెస్, నిజమైన ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణమైన జ్ఞానమే ఈ లోకంలో కనబడేది. ఎక్స్క్యూజ్ మీ, నేను చదువులు చదవద్దనట్లా, మీరు అలా రాసుకుంటారు పొరపాటు. చదువులు చదవద్దనట్లా, ఆ చదువే మీ ప్రపంచం కాకూడదు అంటున్నాను. ఆ చదువు కోసం నేను దేవుణ్ణైనా విడిచిపెట్టేస్తాను, ఆ చదువు కోసం నేను మందిరాన్నైనా వదిలేస్తాను, ఆ చదువు కోసం ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తానంటే దట్ ఈస్ ఫూలిష్నెస్. ఎక్స్క్యూజ్ మీ, ప్రసంగి గ్రంథం బుద్ధిహీనత అంటే ఏంటో చూపుతోంది. ఇది బుద్ధిహీనత, అజ్ఞానం, అవివేకం. సూర్యుని క్రింద జీవితాన్నే చూస్తున్నావు, సూర్యుని పైన జీవితాన్ని చూడు అని పిలుపునిస్తోంది. ప్రసంగి గ్రంథములో ఈ మాటలు మనకు కనబడుచుండగా అది ఆయన కళ్ళు తెరుచుకున్న తర్వాత చెప్పే మాటలు. విస్తారమైన జ్ఞానాభ్యాసము, విస్తారమైన దుఃఖము కలుగును విజ్ఞానాభ్యాసము చేత. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇది ఎప్పుడు తెలిసింది ఆయనకు? కాలిన తర్వాత, ప్రయత్నం చేసిన తర్వాత, ఆ ప్రయత్నం విఫలమైన తర్వాత, తాను కోరుకున్న సంతృప్తి, తాను కోరుకున్న సంతోషం దొరకకపోయిన తర్వాత అర్థమైంది ఇక్కడ లేదు ట్రూ హ్యాపీనెస్ అని, ఇక్కడ లేదు కంప్లీట్ హ్యాపీనెస్ అని. మరి ఎక్కడుంది? ప్రసంగి గ్రంథంలో ఆన్సర్ ఏంటి? సూర్యుని కింద లేదు సంతోషం, సూర్యుని పైనుంది, అది పరలోకం. ఆ పరలోకంలో దేవుడున్నాడు. దైవిక ఆలోచనలతో బతికితేనే మనిషి నిజమైన సంతృప్తిని, నిజమైన సంతోషాన్ని పొందగలడు. ఎందుకంటే దైవిక ఆలోచనలతో ఉన్నవాడి దగ్గర దేవుడే ఉంటాడు. ఆ దేవుడు సంపూర్ణుడు. ఆ దేవుడు ఎవరు? సంపూర్ణుడు. సంపూర్ణుడైన దేవునితో ఉంటే సంపూర్ణ సంతోషం. ఆ పాయింట్ చెప్పే ప్రయత్నమే ఇదంతా. ఆ పాయింట్ చెప్పే ప్రయత్నమే ఇదంతా. లేరా మన మధ్య, లేరా మన కుటుంబాలలో లోక జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నాలలో, అన్వేషణలో, వేటలో ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి ప్రయత్నాలు చేసే, ప్రయాసపడేవారు మన మధ్య ఉన్నారా లేరా? ఉన్నారు అని మీరు అనుకుంటుంటే ఇది గాలికై ప్రయాసే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏది సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారో దాని వలన వారికి సంపూర్ణ సంతోషము దొరకదు. ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు దేవుడే ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు ఆయన ఆలోచనలు ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు ఆయనను గూర్చిన తలంపులు ఉండాలి. ఎలా అంటారా? వెరీ సింపుల్. మనము భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను దేవుని ఆనుకొని, దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుని సహాయాన్ని కోరుతూ మనం ఆ పనిలో ఉండడం. ఆయనను పక్కన పెట్టి పని చేయొద్దనట్లా. దేవుని పట్టుకొని పని చేయాలి, దేవుని వదిలేసి పని చేయకూడదు. ప్రభువా
ఈ భూమి మీద నేను సోమరిగా ఉండకుండా ఉద్యోగం చేయడానికి నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రం ప్రభువా. ఇది నువ్విచ్చిన ఉద్యోగం ప్రభువా. ఇది మీరిచ్చిన వ్యాపారం ప్రభువా. ఇది మీరిచ్చినటువంటి ఒక చేతి పని. ఈ పని నేను చేయడానికి ఇది మీరిచ్చిన నైపుణ్యం. అన్నిటిలో దేవుణ్ణి గుర్తించాలి. విద్యార్థులైతే ప్రభువా, నేను చదువుకుంటున్న చదువు భవిష్యత్తులో మీ పరిచర్యలో నేను ఉపయోగించడానికి ఈ చదువు నేను నేర్చుకున్నట్టుకు నాకు సహాయం చేయండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇది నేను అర్థం చేసుకోవడానికి మీరిచ్చిన జ్ఞానంతో నేను అర్థం చేసుకున్నాను ప్రభువా, మీకు స్తోత్రం. అన్నిటిలో కూడా దేవునిని మనము అక్నాలెడ్జ్ చేయడం, గుర్తించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇది మీరిచ్చింది. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఏ జ్ఞానంతో అయితే ఈరోజు మనము పనులు చేసుకుంటున్నామో, ఏ జ్ఞానంతో అయితే ఎన్నో మనం సాధిస్తున్నామో, ఇదంతా కూడా దేవుడిచ్చినది. ఇది దేవుని కృప, ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరము నాకు. మన గురించి మనం గర్వించడం కాదు. నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత తలాంతులు ఉన్నాయి, నాకు ఇంత టాలెంట్ ఉంది. ఇది గాలికై ప్రయాసం. అదే అన్నిటిలో దేవుని మహిమపరిస్తే, అన్నిటిలో దేవుని స్తుతిస్తే, అన్నిటిలో దేవునిని గుర్తిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అందుకే ఈ 12వ వచనం నుండి 18వ వచనం వరకు సొలొమోను గారు మానవ జ్ఞానముతో నేను ఎంత సంతోషాన్ని పొందగలను, ఎంత నేర్చుకోగలను, ఎంత సంపాదించగలను అని ప్రయత్నం చేస్తే ఇది అయ్యే పని కాదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి అని చెప్పడానికి ఇంకొక చివరి విషయం. మన మధ్య మార్గము తప్పి బతికే వాళ్ళు ఉంటారు. మార్గము తప్పి బతికేవారు. మార్గము తప్పి బతికేవారంటే జీవితాన్ని చెడగొట్టుకునేవారు. వాళ్ళు మారితే బాగుంటుందని మనం కోరుకుంటాం. వాళ్ళు మారాలని మనం ప్రయత్నం చేస్తాం. విషయం ఏంటంటే మన శక్తితో, మన జ్ఞానంతో మనం వాళ్ళని మార్చలేము. మనం ఎన్ని బుద్ధికరమైన మాటలు చెప్పినా, ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా వింటారు, సరే అంటారు, మారరు. ఒక మనిషిలో నిజమైన మార్పు, ఒక మనిషిలో నిజమైన పశ్చాత్తాపం, జీవితాన్ని వంకరగా మార్చుకున్న మనుషుల గురించి మాట్లాడుతున్నా, వస్తువులే కాదు, బ్రతుకులనే వంకరగా మార్చేసుకున్న వారి గురించి మాట్లాడితే, వంకరగా ఉన్నటువంటి జీవితాలు తిరిగి బాగుపడాలంటే మన జ్ఞానం సరిపోదు. మన జ్ఞానం సరిపోదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం రండి. లూకా సువార్త ప్రవచనం చూసి మనం ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం ముందుగా 40వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామా? చూద్దాం ఒకసారి. 3వ వచనం నుంచి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎవరి గురించిన ప్రవచనం ఇది? జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను, చూడమాట, వంకరివి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండవలెను. షేపులు మారిపోయాయి చాలా వాటికి, చాలా మంది జీవితాలకు. కరెక్ట్ షేప్లో ఉండవలసిన మానవ జీవితం
కొన్ని కొండల్లా, కొన్ని లోయల్లా, కొన్ని వంకరగా మారిపోతే అన్నిటినీ ఒక షేప్లోనికి తీసుకొని రావాలంటుంది ఈ ప్రవచనం. ఇంకొకటి చూద్దాం 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. నేను చేస్తాను. వంకర మార్గములను చక్కపరిచే శక్తి మీకు లేదు, నేను చేస్తాను. చూద్దాం లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనములు. 3 నుంచి 6 వచనములు ఒకసారి చూద్దాం. అంతరతను వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశం అన్నంతర ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము, చూస్తున్నారా, ప్రభువు మార్గము సరళము, క్షమించండి, సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. నెక్స్ట్ మాట, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నవి వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగేను. అంటే ఇది నిజంగా కొండల గురించా, నిజంగా లోయల గురించా? నో, మనుషుల బతుకులను గురించి. మనుషుల జీవితాలు దేవుని ఎదుట షేపులు మారిపోయి, స్వరూపాలు మారిపోయి, స్వరూపము స్వరూపము రెండు మారిపోయి అన్నీ కూడా దెబ్బతినిపోయాయి. దెబ్బతిన్న మానవ జీవితాలను కట్టగలిగే శక్తి దేవుని మాటకు మాత్రమే ఉంది. దాని పేరే సువార్త. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవుల బ్రతుకులను సరిచేయడానికి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన నోట నుండి వచ్చిన మాటలే, ఆయనను గూర్చిన మాటలే, ఇంకా చెప్పాలంటే సువార్తగా ఈరోజు మనము బైబిల్లో చూస్తుంటే ఆ సువార్త ప్రకటన ద్వారా మానవుల జీవితాలు మారిపోతున్నాయి ఈరోజు. దానికి సాక్ష్యం నేనే, మీరే, మనందరం. ఈరోజు మనమందరము కూడా మన జీవితాలను మార్చుకొని ఒక సరైన మార్గంలోనికి రాగలిగాము అనంటే ఆ శక్తి మానవ శక్తి కాదు, సువార్తలో ఉన్న దైవిక శక్తి. నశించుచున్న వారికి ఇది వెర్రితనమేమో కానీ రక్షింపబడుచున్న వారికి ఇది దేవుని శక్తి. వంకర మార్గములను చక్కపరచగలిగే శక్తి మానవ మేధస్సుకు లేదు, మానవ జ్ఞానానికి లేదు. ఈ మానవ జ్ఞానానికి పరిమితులున్నాయి, దేవుని జ్ఞానం అపరిమితమైనది. 119వ కీర్తన 119వ కీర్తన 96వ వచనం చూద్దాం. 96, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము ఏమై ఉంది? అపరిమితమైనది. మానవులకు అసాధ్యమైనది దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి సాధ్యపడుతుంది. ఆ దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మానవుడు తన జ్ఞానాన్ని ప్రశంసించుకుంటూ మెచ్చుకుంటూ ఆ జ్ఞానము చేత ఏదో నేను పొందుకోవాలని ప్రయత్నం చేస్తే అది విఫలయత్నమే అవుతుంది, కానీ నిజమైన సంతోషాన్ని అది ఇవ్వలేదు అని చెప్పే భాగమే ప్రసంగి గ్రంథంలోని 1వ అధ్యాయం 12 నుండి 18 వచనాలు. ఎంతమందికి అర్థమైంది ఇది చెప్పండి? ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. చూపించి మళ్ళీ దీనికి టైటిల్ ఏమని ఇచ్చాం? ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం.
ఇక్కడతో ప్రసంగి గ్రంథంలోని మొదటి అధ్యాయం 12 నుండి 18 వచనాలు సమాప్తం. అలాగే ఈ గ్రంథములోని మొదటి ప్రధాన భాగములోని 2వ ఉపభాగము సమాప్తం. 4 ఉపభాగాలలో ఇది 2వ ఉపభాగం. ఇక్కడితో మొదటి అధ్యాయము సమాప్తం. రేపు ఉదయం 2వ అధ్యాయంలోని ప్రవేశిద్దాం. ఓకే, వెరీ గుడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, ఈ 6 రోజుల వాక్యపు పండుగలలో ఈ మొదటి దినాన్ని మీరు ఆశీర్వదించినందుకు, విజయవంతం చేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అర్థవంతమైన జీవితాన్ని మీరిస్తే వ్యర్థమైన వాటి కోసం మేము బతికేస్తున్నాం. ఈ లోక జ్ఞానములో ఆనందం ఉందనేటువంటి భ్రమలో బతికేస్తున్నాం. ఈ తప్పు మీరు చేయొద్దని చరిత్రలో సొలొమోన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ద్వారా తన జీవితంలో ఒకానొక స్టేజ్లో ఆయన దారి తప్పినప్పటికీ తిరిగి ఆయన నిజమైనటువంటి మార్గంలోనికి వచ్చి ఈ పుస్తకాన్ని వ్రాయడానికి తండ్రి మీరు చేసినటువంటి సహాయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ పుస్తకము ద్వారా ఈరోజు మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు, తండ్రి పాఠాలు నేర్పుతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఇంత చక్కని కార్యక్రమం, ఇంత గొప్పగా ఈ పండుగలు జరగడానికి స్థానికంగా మీరు తండ్రి మీ దాసులు ప్రభు కిరణ్ గారిని, చాంద్ భాషా గారిని ప్రేరేపించి, పెద్దలు వెంకటరెడ్డి గారు, మిగిలినటువంటి సేవకులు, సహోదరులు వారి సహకారంతో ఈ నూతన ప్రాంతంలో ఇక్కడ సెమినార్ చేయడానికి మీరు చేస్తున్న సహాయం అంతటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఎందరో రాత్రింబగళ్ళు అలసటను పక్కన పెట్టి పని చేస్తుండగా ప్రతి ఒక్కరి శరీర అలసటను తీర్చమని నాయనా, ప్రతి ఒక్కరికి కావలసిన శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఈ రాత్రి మీరిచ్చినటువంటి ఆహారాన్ని భుజించి విశ్రాంతి తీసుకొని రేపు వేకువజాము నుండే 2వ దినపు పరిచర్యలో మేము ప్రవేశించుటకు సహాయం చేయమని, ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనొచ్చు. అందరికీ అన్ని విషయాలలో సంపూర్ణ బలము, సంపూర్ణ ఆరోగ్యం నిండుగా మెండుగా అనుగ్రహించమని, లైవ్ ద్వారా వీక్షిస్తూ బలపడుతున్నటువంటి ఆత్మీయ సహోదరులు, సోదరీమణులందరి కోసం ప్రార్థన చేస్తూ వారి ఆసక్తిని దీవించమని, ఏ సాంకేతిక ఇబ్బంది కలగకుండా మిగిలిన అన్ని రోజులు కూడా ఈ పండుగలు గొప్పగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన విన్నపములు స్తుతులతో, స్తోత్రములతో కలిపి పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ పాదాల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ, కృపా సహవాసములు కూడిన మనందరితోనూ, సార్వత్రిక సంఘమంతటితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.